మన మిత్రదేశం రష్యా, మిత్రుడు వ్లాదిమిర్ పుతిన్. సో భారత్ చాలా డ్రామాటిక్గా వీళ్లను కాపాడింది అని చెప్పాలి. లేకపోతే ఇది ఒక గందరగోళమే. అంటే జయశంకర్ మాస్టరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రస్తుతము మీకు ప్రపంచ స్థాయిలో చాలా హై లెవెల్లో మాట్లాడుకోబడే ఒక విషయం ఏమిటి అంటే G20 అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కాదు. సో అక్కడ ఒక అజెండా ఉంటుంది, ఇక్కడ ఒక అజెండా ఉంటుంది. ఈ ప్రపంచంలో 80% జీడిపి అనేది మీకు G20లో ఉంటుంది. 75% ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది G20 మధ్య జరుగుతుంది. అలాగే 60% గ్లోబల్ పాపులేషన్ ఈ గ్రూపులో ఉన్నప్పుడు మీరు దీనిని ఒక ప్రత్యేకమైన గ్రూపుగా చూడాలి. యునైటెడ్ నేషన్స్తో దీన్ని కలపకూడదు. అంటే దీని అర్థం ఏమిటి అని చూసారు అనుకోండి, మీకు సెప్టెంబర్ నెల వ్లాదిమిర్ పుతిన్ 99% ఇండియా వస్తాడు. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎలా మనల్ని ఇరికించాలని చెప్పి అమెరికా అండ్ టీమ్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నవంబర్ 2022లో ఇండోనేషియాలో బాలీలో G20 సమ్మిట్ జరిగినప్పుడు దీన్నే లీడర్స్ సమ్మిట్ అంటారు. అంటే G20లో ఉండే అధ్యక్షులు, ప్రధాన మంత్రులు అంటే లీడర్స్. సో వీళ్ళు డైరెక్ట్గా వచ్చి ఒక డిస్కషన్లో పాల్గొంటారు. కరెక్ట్గా ఈ టైంలో మీకు వ్లాదిమిర్ పుతిన్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. సడన్గా G20కి జెలెన్స్కీకి ఏమిటి సంబంధం? ఎటువంటి సంబంధము లేదు. కానీ ఇండోనేషియా మీద ఎలాంటి ఒత్తిడి అంటే అతని వీడియో కాన్ఫరెన్స్ అక్కడ జరగాలి, ప్రపంచ నాయకులందరూ చూడాలి. ఇక్కడ ఎంత దారుణమో చూడండి. జెలెన్స్కీ మాట్లాడుతున్న వాడు ఈ G19 సబ్మిట్లో, ఈ G19 గ్రూపులో G20 కదండి. ఏంటి, రష్యాను తీసేయండి, పుతిన్ని ఇన్వైట్ చేయకూడదు, కాబట్టి ఇది G19 G20 కాదు అని చెప్పి పదే వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు జెలెన్స్కీ G20లో మెంబర్స్ కారండి. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారి మీద ఎంతలాంటి ఒత్తిడి అంటే నిన్న ఆయన క్లియర్గా రూల్స్ బేస్డ్ వరల్డ్లో ఒకే ఒక విషయాన్ని గమనించండి, యుక్రెయిన్ అనబడే దేశము G20 మెంబర్ కాదు. అదే రష్యాను చూశారనుకోండి G20 మెంబర్. కాబట్టి మాకు ఎప్పుడైతే ప్రెసిడెన్సీ వచ్చిందో అంటే డిసెంబర్ నెలే మేము లిస్టు వేసాం, ఏ దేశాల నాయకులను మేము పిలవాలి, ఎలాంటి ఆర్గనైజేషన్స్ని ఇన్వైట్ చేయాలి. ఎప్పుడు 2022 డిసెంబర్లోనే. సో ఆ టైంలో G20 మెంబర్స్ని మేము ఇన్వైట్ చేశాము, కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇన్వైట్ చేసి ఏంటి, అజిత్ దోవెల్ గారు స్వయంగా ఒక్కొక్క దేశానికి వెళ్ళి అక్కడ ఉండే అగ్ర నాయకులను ఆయన మీరు G20 సబ్మిట్ సెప్టెంబర్ నెల న్యూఢిల్లీలో జరగబోతుంది, మీరు రావాలి అని ఫార్మల్గా వాళ్ళని ఇన్వైట్ చేసి ఆయన వచ్చాడు. సో ఇంత క్లియర్గా మనం ఉన్నప్పుడు ఇవాళ మన మీద ఎంతలాంటి ఒత్తిడి అంటే సడన్గా జెలెన్స్కీని చూడండి, మొన్న G7 మీటింగ్కి మోదీ గారు వెళ్ళినప్పుడు సడన్గా జెలెన్స్కీ వచ్చేసాడు, వచ్చి మోదీ గారిని ఇరికించే ప్రయత్నాలు చేశారు. సో ఈయన కూడా అద్భుతంగా ఖచ్చితంగా రా, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నట సార్వభౌముడివి, రేపు ఆస్కార్ అవార్డు కూడా నిన్ను నామినేట్ చేస్తాను, ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నావు, ఖచ్చితంగా నీ విషయంలో నా సహాయం ఉంటుందని చెప్పి మోదీ గారు కూడా చక్కగా మేనేజ్ చేసేసి నేరుగా వచ్చి ఆ జెలెన్స్కీ అనేవాడిని మన G20 మీటింగ్కి పిలవకూడదు. అమెరికా వాడు ఎవడు ఎంత ఒత్తిడి చేసినా కూడా ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం, ఏ దేశము కూడా ఇండియా మీద ప్రెషర్ పెట్టలేరు. ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ, రూల్స్ ఎలాగున్నాయో దాని ప్రకారమే ఇండియా వ్యవహరిస్తుంది, ఎవరు దీన్ని ఆపలేరు అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ గ్లోబల్ కమ్యూనిటీకి మనం ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ అంటే ఎవడు కూడా ఇండియా మీద ఒత్తిడి తీసుకురాలేరు. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక విషయాన్ని చూడాలి, రష్యాను మనం చాలా డ్రామాటిక్గా కాపాడాం. ఎందుకు అంటే ఒకవేళ జెలెన్స్కీ సడన్గా సెప్టెంబర్ నెల ఇండియా వచ్చేసాడు అనుకోండి, అక్కడ వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నప్పుడు వీళ్ళు ఫేస్ టు ఫేస్ చూడాలంటే ఒక ఫేస్ ఆఫ్ అనేది ఉందంటే ఎంత దారుణంగా ఉంటుంది. సో పుతిన్ని మనం డైరెక్ట్గా అవమానించినట్టే. ఇప్పుడు అక్కడ జో బైడెన్ ఉంటాడు, జో బైడెన్ ముందు ఈయన కూర్చుంటాడు. ఎందుకు, ఇద్దరు బద్ధ శత్రువులే. కానీ అక్కడ వ్యవహారం ఏమిటి అంటే యుద్ధము కాదు, మీకు గ్లోబల్ కమ్యూనిటీ. ఇప్పుడు G20 అంటే ఏంటండి, ద మోస్ట్ పవర్ఫుల్ మీకు జీడిపి ఉన్న దేశాలు, వీళ్ళు చిన్న చితకా దేశాలను ఏదో ఒక రకంగా ఆదుకోవాలి.
వాళ్ళు అప్పుల ఊబిలో ఉంటే బయటపడే ప్లానింగ్ అనేది మన దగ్గర ఉండాలి. అలాగే గ్లోబల్ స్కిల్స్ మ్యాపింగ్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ఈసారి ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందండి. ప్రపంచంలో మీకు స్కిల్స్ ఉన్న వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి అని ఒక గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏంటి? ప్రపంచాన్ని ఆదుకోవాలి. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనము యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడకపోతే ఇంటర్నేషనల్ పీస్ గురించి మాట్లాడడం లేదు. ప్రపంచంలో శాంతి అనేది ఉండాలి కదా, కాబట్టి ఇండియా ఈ G20 మీటింగ్లో ఈ విషయం మీద అడ్రస్ చేయాలి అన్నప్పుడు జయశంకర్ గారి వైపు నుంచి అద్భుతమైన సమాధానం. 100% ఇంటర్నేషనల్ పీస్ గురించి మనం మాట్లాడాలి. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకు ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, G20 అనబడే ఈ గ్రూప్ ఈ విషయాలనే అజెండాగా తీసుకోవాలి. ఇంటర్నేషనల్ పీస్ కన్నా ఇవే ముఖ్యము. ఈ విషయంలో మనము తీసుకోవాల్సిన కౌంటర్ మెషర్స్ గురించి చాలా చాలా ప్రొడక్టివ్గా మనం డిస్కస్ చేయాలి. అంతే తప్ప దీనిని ఒక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లాగా చూస్తూ మనము దానికి సంబంధించి అంటే రష్యాను టార్గెట్ చేసి రష్యా మీద ఎలాంటి శాంక్షన్స్ విధించాలి, వాళ్ళు యుక్రెయిన్ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరము ఇక్కడ లేనే లేదు. మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మాట్లాడండి, జీడిపిని ఎలా పెంచుకోవాలనేది మాట్లాడండి, చిన్నా చితక దేశాలను ఎలా కాపాడాలని మాట్లాడండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి జయశంకర్ గారు నిన్న ప్రకటించారు. ఇదంతా మీరు చూశారనుకోండి, మనము వన్ సైడెడ్గానే ఉన్నట్టు, అంటే రష్యా వైపే ఉన్నట్టు, రష్యాకు సపోర్టుగా రష్యా గురించే మనం మాట్లాడుతున్నామని చెప్పి ఎంతోమంది భావిస్తారు. ఇప్పుడు నేను వీడియోస్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ప్రో రష్యా 100% మీరు రష్యాకు సపోర్టుగానే మాట్లాడుతున్నారంటే నేనైతే 100% రష్యాకు సపోర్టుగానే మాట్లాడతా. ఎందుకు అంటే పాకిస్తాన్ మన శత్రు దేశము, పాకిస్తాన్ యొక్క మిత్ర దేశము యుక్రెయిన్. మీకు ఈరోజు కూడా పాకిస్తాన్ విమానాలు, ఆయుధాలను మేము మెయింటెనెన్స్ చేసి ఇస్తామని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు మాట్లాడతారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో యుక్రెయిన్కి ఆయుధాలు పాకిస్తాన్ నుంచే వెళతాయి అన్నప్పుడు యుక్రెయిన్ కూడా మన శత్రు దేశమే. అదే రష్యా అన్నప్పుడు 1965 యుద్ధము అనండి, 71 యుద్ధం అనండి, 2020లో చైనాను మనము ఎదుర్కొన్నప్పుడు మనకు అర్జెంటుగా S-400 లాంటి ఆయుధాలు ఇచ్చి మనల్ని ఆదుకున్న దేశం రష్యా. కాబట్టి ఎప్పుడూ కూడా రష్యా మన మిత్ర దేశమే. అట్ ది సేమ్ టైం చూడండి ఫ్రెండ్స్, పుతిన్ యొక్క ఫేస్ని మనం సేవ్ చేసాం. ఒక రష్యా అంత పెద్ద దేశము కాబట్టి ఇవాళ వాళ్ళతో మనకు వ్యాపారం ఉంది కాబట్టి మనం ఇలా ప్రవర్తిస్తున్నాం అనుకుంటారు. అలా కాదండి. మనకు మిత్ర దేశాలు అన్నప్పుడు వాళ్ళని కాపాడే బాధ్యత ఏ రోజు కూడా ఇండియా విస్మరించలేదు. అది ఒక భూటాన్ అనండి, శ్రీలంక అనండి, మాల్దీవ్స్ అనండి, మొరీషియస్ అనండి, వీళ్ళకి ఇబ్బంది అన్నప్పుడు ఇండియా అక్కడ నిలబడుతుంది. ఇక్కడ పెద్ద దేశమా చిన్న దేశమా కాదండి, మన మిత్ర దేశాలు వాళ్ళు బాగుండాలి, వాళ్ళ రక్షణ మా బాధ్యత అని చెప్పి మనం ఇవాళ రష్యాను, పుతిన్ని సేవ్ చేసామనేది చాలా పెద్ద లెవెల్లో. పుతిన్కి ఎంత రిలీఫ్గా ఉంటుందో చూడండి. నేను ఏదో ఒక రకంగా ఇండియాకు రావాలని అనుకుంటున్నాను, ఈ టైంలో వీళ్ళు జెలెన్స్కీని పిలిచారు అంటే నన్ను ఎంతలా అవమానించారని చెప్పి పుతిన్ 100% ఫీల్ అవుతాడు. మీకు యుక్రెయిన్ యొక్క డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ జాపరోవా ఈవిడ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? G20 మీటింగ్కి మీరు జెలెన్స్కీని పిలవాలి, ఆయన తన గోడు వినిపించుకుంటా అంటే ఎప్పుడండి? ఏప్రిల్ నెల ఈవిడ వచ్చారు అంటే ఏంటి, సెప్టెంబర్ వరకు కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అంటే అమెరికా వాడి అజెండాను యుక్రెయిన్ 100% ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ వరకు కూడా యుద్ధం ఉంటుంది, జెలెన్స్కీ ఇండియా రావాలి, మీరు ఇన్వైట్ చేయాలి, ఇక్కడ G20లో ఆయన మాట్లాడాలని చెప్పి ఈ మహిళ చెప్పేసి మళ్ళీ యుక్రెయిన్ వెళ్ళిపోయిందంటే వీళ్ళ ప్లానింగ్ ఎంతలా ఉందో చూడండి. కానీ మన అజెండా అది కాదు. మన అజెండా రష్యా, పుతిన్ని సేవ్ చేయడము. 100% ఈ పని మనము అద్భుతంగా చేశామని చెప్పి వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.